స్టేట్లో అంతా జుబ్లీస్ అంటే చాలా పాష్ ఏరియా అది అనుకుంటారు, కానీ చాలా స్లమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇల్లుగాళ్ళకు 0 బిలియన్, హీరోలకు బిల్లా. గెలుపు నవీన్ యాదవ్ అదే ఖచ్చితంగా. రేవంత్ రెడ్డికే, కాంగ్రెస్ బాగానుంది. నవీన్ యాదవ్ కంపల్సరీగా గెలుతారని నమ్మకం నాకు ఉంది. ఎందుకంటే మాకు ఏ విషయంలోనైనా ఆయన మంచి చేస్తాడని నమ్మకం మాకు ఉంది. మెజార్టీ అంటే చెప్పలేము, గెలుస్తాడని నమ్మకం మాకైతే ఖచ్చితంగా ఉంది. కాంగ్రెస్ గవర్నమెంటే బాగుంది నన్ను అడిగితే. బియ్యం వస్తున్నాయి, ఫ్రీ కరెంట్ బాగుంది, ఫ్రీ బస్సు, ఇక గ్యాస్ కూడా పర్లేదు. కొంతమందికి వచ్చింది అన్నారు, కొంతమందికి రాలేదన్నారు. కొన్ని అమలు అవ్వలేదు కానీ కొన్ని అయితే అమలు అయింది. మరి అది చేస్తా అన్నారు, చూడాలి. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే డ్రైనేజీ ప్రాబ్లం. వాటర్ ఫుల్ అయ్యి జామ్ అయిపోతుంటుంది. దాని గురించి అదొకటి క్లియర్ చేయమని ఇంతకుముందు కూడా అడిగాము మేము, చేస్తా అన్నారు. ఇప్పుడు అదొకటి క్లియర్ చేస్తే ఇక్కడ కొద్దిగా మాకు కొన్ని సమస్యలు తప్పుతాయి. రేవంత్ రెడ్డి మాకు సీఎం, ఇక్కడ నవీన్ వస్తే బాగుంది అనిపిస్తుంది. మా గరిబోళ్ళని పట్టించుకోవాలి. మెయిన్ ఇల్లుగాలలో కాదు, ఓటు లిస్టులో ఎవరు ఉన్నారు గరిబోళ్ళు. మేము ఊళ్ళోకి వెళ్ళి వచ్చి నా ఇంట్లో 5 ఓట్లు ఉన్నాయి, 30 సంవత్సరాల ఇంతలో డబుల్ బెడ్రూమ్ లేదు. ఇల్లు ఉన్న వాళ్ళకి ఇల్లు ఇస్తున్నారు, లేని వాళ్ళకి లేదు. వర్షం పడితే ఇల్లుగాలకే డబ్బులు, గరిబోళ్ళకి లేదు. ఇప్పుడు ఎవరు నవీన్ గెలిస్తే చేస్తాడని లేదు, న్యాయం చేస్తే రేవంత్ రెడ్డి సార్ మా ఊరే, కోడంగల్ మాది ఉత్తరారం. మేము వేసేది రేవంత్ రెడ్డి సార్కే. 2004 నుంచి ఆయననే గెలిపించినాం. ఇల్లు ఇవ్వకపోతే ఆయనతో డైరెక్ట్ వెళ్ళిపోతాను నేను. కరెంట్ బిల్లు ఆగమిస్తున్నారు 1300 కరెంట్ బిల్లు. ఎట్లా కట్టుకోవాలి? ఇల్లుగాళ్ళకు 0 బిలియన్, హీరోలకు బిల్లా. చెప్పండి, న్యాయం ఒప్పుతుందా సార్? అన్ని గ్యాస్, బియ్యము, కరెంటు బిల్లు అన్ని తగ్గించాడు, అన్ని బాగానే రేవంత్ రెడ్డికే, కాంగ్రెస్ ఫస్ట్ నుంచి కాంగ్రెస్. మేము కాంగ్రెస్ ఇక్కడ అంటే మాకు చిన్నప్పటి నుంచి స్నేహితుడు అంటే నాకన్నా చిన్ననే అతను, కానీ వీ నో హిస్ ఫ్యామిలీ వెరీ వెల్. ఈజ్ అ గుడ్ గై యాక్చువల్లీ. వీ నీడ్ ది చేంజ్ హియర్. వీఆర్ లుకింగ్ ఫర్ ఎ చేంజ్ అండ్ దట్ టు కాంగ్రెస్ ఈజ్ ద రూలింగ్ ఓవర్ హియర్. సో హీల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ అస్. అంటే స్టేట్లో అంతా జుబ్లీస్ అంటే చాలా పాష్ ఏరియా అది అనుకుంటారు, కానీ చాలా స్లమ్స్ ఉన్నాయి ఇక్కడ. స్లమ్స్లో వచ్చేసి శానిటేషన్ ప్రాబ్లం ఎక్కువ అన్నమాట. ఇక్కడ కొంచెం వర్షం పడితే మోకాలు వరకు వాటర్ వచ్చేస్తుంది. So we are looking for a change. We are voting for a change. We want him to come over here and solve our problems. That is our concern. మేము నవీన్ గారినే గెలిపించుకుంటాం. మా సమస్యలు కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే, కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ గెలిస్తేనే పనులు మా గల్లీల్లో చక్కగా అవుతాయి. ఇక్కడ నేను చూసినట్టయితే గల్లీల్లో చిన్న చిన్న గల్లీలు ఉన్నాయి, కొన్ని మురికివాడలు కూడా ఉన్నాయి. రోడ్ అవతల చూస్తే జూబ్లీస్ ఒక రకంగా ఉంది, యూసుఫ్ గుడి దగ్గర ఉన్న ఒక రకంగా ఉంది. నిజంగా వాస్తవానికి ఇక్కడున్న ప్రజలంతా నవీన్ యాదవ్ పైన మొగ్గు చూపుతూ ఉన్నారు. వారు అందరూ, ఎందుకంటే నవీన్ యాదవ్ మా బిడ్డే, మా పిల్లగాడు, మా కొడుకు లాంటివాడు, పిలిస్తే పలికేవాడు, ఏదైనా మాకు చేస్తాడనే నమ్మకంతో నవీన్ యాదవ్ పైన కొద్దిగా ప్రజలందరూ చాలా సంతోషంగా నవీన్ యాదవ్ గెలిస్తే మేము బాగుంటామనే ఆలోచనతో చెప్తా ఉన్నారు సార్. ఎక్కువ ముస్లిమ్స్ ఉన్నారు సార్ ఇక్కడ, అదర్స్ కొద్దిగా తక్కువ ఉన్నారు. ఒక్క ఇంట్లో చూసుకున్నట్టయితే 20-30 ఓట్లు ఉన్నాయి, వాళ్ళు కూడా అదే సమాధానం చెప్తా ఉన్నారు. నవీన్ యాదవ్ గారి గెలుపు పక్కా అని ప్రజలు అంటూ ఉన్నారు, నేను అనట్లేదు. ప్రజల దగ్గరికి పోతే నవీన్ యాదవ్ గెలుపు మేము గెలిపిస్తాము, నవీన్ యాదవ్ అని అంటూ ఉన్నారు.